ఈ సెషన్లో మనం కన్వర్షన్ ఫంక్షన్స్. కన్వర్షన్ అనగానే మీకు అర్థమై ఉంటుంది, ఒక డేటా టైప్ నుంచి అంటే వన్ కైండ్ ఆఫ్ డేటా నుంచి ఇంకొక కైండ్ ఆఫ్ డేటాకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి డేటాని. ఇది చాలా సందర్భాల్లో మనకి ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. సో అవి ఆ సిచ్యువేషన్ బట్టి కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో వెరీ ఫస్ట్ వన్ ఈస్ బైనరీ టు నంబర్. కన్వర్ట్స్ ఏ బిట్ వెక్టర్ టు ఏ నెంబర్. ఇక మీకు ఇక్కడ చెప్పాలంటే బైనరీ నెంబర్ ఏంటి, ఆక్టల్ నెంబర్ ఏంటి, హెక్సాడెసిమల్ నెంబర్ ఏంటి, అండ్ డెసిమల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇది బేసిక్గా మీకు అరౌండ్ 10th ఆ స్టడీస్లోనే మీకు వచ్చి ఉంటుంది. బట్ ఏంటంటే బైనరీ నెంబర్ అంటే మనకి సిస్టమ్ యూజ్ చేసుకునే నెంబర్. సిస్టమ్ యూజ్ చేసుకునే నెంబర్ ఏంటండి, మిషన్ నెంబర్ అంటాం, ఐదర్ 0 or 1. దీన్ని బైనరీ నెంబర్ అంటాం. ఆక్టల్ నెంబర్, హెక్సాడెసిమల్ నెంబర్ అనేటివి ఈ రెండు కూడా సైంటిఫికల్గా వాడతారు. ఆక్టల్ నెంబర్లో 0 నుంచి 7 దాకా ఉంటాయి, 8 to 9 ఇవన్నీ ఉండవు. ఆక్టల్ అంటేనే 8, 0 to 7. హెక్సాడెసిమల్ అంటే మీకు 0 నుంచి 9 దాకా ఉంటాయి, ప్లస్ 10 అనగానే ఏ స్టార్ట్ అయింది. 10 అంటే ఏ, 11 అంటే బి, అప్ టు ఎఫ్ దాకా ఉంటాయి. అంటే 16 నెంబర్స్ అక్కడ ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడేది 0 నుంచి 9 దాకా నెంబర్స్, మనం వాడుకునే నెంబర్స్. అంటే ఏ పర్పస్ కోసం మనం వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఆయా నెంబర్ సిస్టమ్ అట్లా క్రియేట్ చేయడం జరిగింది. సిస్టమ్కి అర్థమయ్యేది ఓన్లీ బైనరీ నెంబర్స్. సో ఇప్పుడు బైనరీ టు నమ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది. మరి ఇక్కడ 1010 అని ఒక ఫంక్షన్ని నేను ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి, దీని రిజల్ట్ 10. ఇదేంటిది, మనం వాడే నెంబర్ సిస్టమ్ అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. 10 అంటే దానికి సిస్టమ్కి అర్థమయ్యేది ఏంటంటే 10 అంటే దానికి ఏదో తెలియదు. కంప్యూటర్కి అర్థమయ్యేది 1010 అంటే ఒక ఆన్ ఒక ఆఫ్, ఒక ఆన్ ఒక ఆఫ్. ఇది బిట్స్, బైనరీ డిజిట్స్ అంటారు, ఐదర్ 0 or 1. ఓకే, అదే మనం 1000 అని ఇచ్చామనుకోండి బైనరీ టు నెంబర్లో, ఇక్కడ వచ్చేసి మనకి 8. 1000 అంటే 8 అని అర్థం. మీరు కావాల్సి ఉంటే ఏం చేస్తారంటే క్యాల్కులేటర్ తీసుకోండి. మామూలుగా క్యాల్కులేటర్ ఉంటుంది కదా, క్యాల్కులేటర్ తీసుకోండి. క్యాల్కులేటర్లో మీకు నంబర్ ఆఫ్ క్యాల్కులేటర్స్ ఉంటాయి, టైప్స్ ఇక్కడ మీకు ఇస్తాడు. సో ప్రోగ్రామర్ క్యాల్కులేటర్, స్టాండర్డ్ అంటే మామూలుగా మనం యూజ్ చేసే క్యాల్కులేటర్, సైంటిఫిక్ అంటే సైంటిఫిక్ క్యాల్కులేటర్, ప్రోగ్రామర్ అనేది తీసుకోండి. సో ఇక్కడ మీకు ఏ నెంబర్ని ఏ నెంబర్కి మార్చాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ డెసిమల్ నెంబర్ 10 అని ఇచ్చాము. ఇక్కడ చూడండి, మార్క్ డెసిమల్ నెంబర్ 10 అని ఉంది. 10 అంటే హెక్సాడెసిమల్లో ఏంటిది, ఏ అని అర్థం. ఆక్టల్లో 12 అని అర్థం. ఎందుకు, ఆక్టల్లో 8 ఉంటాయి, 9, 10 అనేటివి ఉండవు, కాబట్టి 12 అని వచ్చింది. బైనరీ నెంబర్ ఈక్వల్ టు 1010, అంతేగాని ఇక్కడ 1010 అని చదవకూడదు మనం, 1010.
ఐదర్ 0 ఆర్ 1 మాత్రమే ఇక్కడ ఉంటాయండి. ఓకే. లైక్ వైజ్ సపోజ్ మీరు హెక్సాడెసిమల్ని లైక్ ఐ విల్ సే హెక్సాడెసిమల్లో ఏ సంథింగ్ లైక్ 10 అంటారు. A10 అంటే డెసిమల్లో 2576 అని అర్థం. ఆక్టల్లో ఇది నెంబర్, దానికి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఇది. బైనరీలో ఏటో 10 00 10 ఇవే ఉంటాయి, ఆ రెండే ఉంటాయి. ఓకే. ఇట్లా ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక నెంబర్ సిస్టమ్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి అనే దానికి మనకి ఇక్కడ బైనరీ టు నమ్ అని, అంటే బైనరీ టు నమ్ అంటే బైనరీ టు డెసిమల్ అని అర్థమండి. ఓకే. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి క్యాస్ట్ అనేది ఉంది. క్యాస్ట్ ఫంక్షన్ కన్వర్ట్స్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేస్తాం. మనకి డేటా టైప్స్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, లైక్ నంబర్, డేట్, టైమ్ అండ్ రో ఐడి, varchar, ఇట్లా ఒక డేటా టైప్లో ఉన్న డేటాని ఇంకొక దాంట్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేదానికి క్యాస్ట్ అనేదాన్ని జనరల్గా వాడుతూ ఉంటాం. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ సింపుల్గా మనం క్యాస్ట్ ఏంటి, వాల్యూ ఏంటి, యాజ్ టైప్ నేమ్, దాన్ని దేంట్లోకి మార్చాలి అనేది మనం సింపుల్గా యూజ్ చేస్తాం. జస్ట్ లైక్ దిస్. ఇక్కడ మీరు చూడవచ్చు క్యాస్ట్ ఒక డేట్ని యూజ్ చేసాం, యాజ్ varchar అన్నాం. యాక్చువల్గా ఇది డేట్ యాజ్ varchar అని మనం యూజ్ చేసాం. సో అంటే ఏముందండి, ఇక్కడ డేటే ఉంది కదా, ఇక్కడ కూడా అదే వచ్చింది అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఇది మనకి ప్యూర్ డేట్ ఫార్మాట్లో ఉంది, దాన్ని క్యారెక్టర్ ఫార్మాట్లో మార్చాం. అంటే క్యారెక్టర్కి సంబంధించిన ఫంక్షన్స్ మీరు ఏదైతే ఇంతకు ముందర వాడారో, స్ట్రింగ్ ఫంక్షన్స్ లేదంటే క్యారెక్టర్ ఫంక్షన్స్, దీని మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీంట్లో ఒక పార్ట్ని తీసుకోవచ్చు, అవన్నీ కూడా ఇది స్ట్రింగ్గా మారిపోయింది ఇప్పుడు, అంటే క్యారెక్టర్ లాగా మారిపోయింది, varchar లాగా మారిపోయింది. ఇట్లా చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ 30 April 2015 ఇది పెట్టాం, కామా క్యాస్ట్ 30 April 2015 యాజ్ డేట్ అని ఇచ్చామండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది క్యారెక్టర్ వాల్యూ, అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏమి ఇచ్చామో అది ప్రింట్ అయింది. బట్ డేట్ ఏప్రిల్ అని ఎక్కడ కూడా అరకిల్లో ఉండదు, ఏపీఆర్ అనేది ఉంటుంది, లేదంటే నెంబర్ ఇట్లా ఉంటుంది. యాజ్ డేట్ అని దీన్ని కన్వర్ట్ చేశాం. ఇదే దాన్ని ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెలెక్ట్ ఇక్కడ కామా పెట్టేసాం, ఇది యాజ్ ఇట్ ఈస్గా క్యారెక్టర్ వాల్యూగా వచ్చింది. బట్ క్యాస్ట్ దిస్ వన్ యాజ్ డేట్ అన్నాం. సో డేట్ ఫార్మాట్లోకి ఇది మారడం జరిగింది. ఓకే, ఇట్లా ఉంటుంది అనమాట కన్వర్షన్. అండ్ సెలెక్ట్ సంథింగ్ నెంబర్ ఇచ్చాం, కామా క్యాస్ట్ యాజ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం.
ఇక్కడ చూడండి, మీకు ఈ నెంబరు యాజ్ ఇట్ ఈస్, ఈ నెంబరు ఒకే ఫార్మాట్లో రావడం జరిగింది. ఎందుకంటే దాని ఫార్మాట్ కన్వర్షను అంటే పాయింట్ల తర్వాత ఎట్లా ఉండాలి అవన్నీ ఏది మనం పెట్టలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇట్లానే వచ్చింది, ఇది ఇట్లానే వచ్చింది. నంబర్ ఇది, ఆ నెంబర్ని క్యారెక్టర్లో కన్వర్ట్ చేసాం. సపోజ్ ఇఫ్ I will give like this, what will be the output? Let us see. Data value out of range. ఎందుకంటే క్యార్ ఆఫ్ 2 అని ఇచ్చాం, దానికి అది సరిపడలేదు. 2 క్యారెక్టర్స్నే అది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇదే నెంబర్ని క్యారెక్టర్లోకి మార్చాం, బట్ ఇక్కడ 2 అని ఇచ్చాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో నెక్స్ట్ సెలెక్ట్ సంథింగ్. అంటే క్యాస్ట్ అనే ఫంక్షన్ని మనం డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేదానికి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తూ వస్తున్నాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ విత్ ఇన్ కోడ్స్లో మనం ఫస్ట్ స్పేస్ ఇచ్చాం అండ్ నెంబర్ ఇచ్చాం, తర్వాత స్పేస్ ఇచ్చాం. ఈ స్పేస్లు అవన్నీ దేంట్లో వస్తాయంటే క్యారెక్టర్ ఫీల్డ్స్లో అయితేనే వస్తాయి. ప్యూర్ నెంబర్ అయితే అట్లా ఉండదు, ఇట్లా వచ్చింది. అందుకనే ఇక్కడ ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి, అండ్ దాని తర్వాత కూడా ఒక గ్యాప్ వచ్చింది. బట్ యాజ్ నెంబర్ అన్న తర్వాత రైట్ సైడ్లో ఇదే ప్యూర్ నెంబర్ ఇక్కడ రావడం జరిగింది. అంటే కోర్స్ మీరు అనొచ్చు ఏమంటే ఇదంతా కూడా గ్యాప్ వచ్చింది కదా, ఇది అవుట్పుట్ వాల్యూ అని ఇచ్చాం కాబట్టి దాని హెడ్డింగ్ వల్ల వచ్చింది, కానీ యాక్చువల్గా ప్యూర్ నెంబర్ ఇది క్యారెక్టర్ ఇది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ విల్ సే ఇంటూ 2 అని ఇస్తానండి. ఇది క్యారెక్టర్ కదా, ఇంటూ 2 అని ఎట్లా కన్వర్ట్ అయింది ఇది? దిస్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. బట్ ఆరకిల్ డెవలపర్ అనేది కొన్ని సిచ్యువేషన్లో మీకు ఆటోమేటిక్గా దీన్ని కూడా ఓకే, ఇది నంబర్ ఉంది కాబట్టి న్యూమరికల్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసుకొని ఇట్లా దీంట్లో మల్టిప్లై చేసి ఇట్లా వచ్చింది. బట్ this is not the correct way in all the situations, and this one is correct. Why? Because we are converting the number, the character into number. This is purely correct. This is not valid actually. Pure ga Oracle అయితే యాక్సెప్ట్ చేయదు దీన్ని ఈ విధంగా. ఇది కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే ఈ తర్వాత స్పేస్ ఉంది, ఇది ముందర స్పేస్ ఉంది, దాన్ని మనం నెంబర్గా కన్వర్ట్ చేసాం, ఇంటూ 2 తోటి మల్టిప్లై చేయాలి. నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే కరెక్టే. బట్ ఇక్కడ ఆటో కన్వర్షన్ అనేది జరిగింది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేసింది. బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ SQL సిచ్యువేషన్స్. అండ్ ఇక మనం ఈ క్యాస్ట్ ఫంక్షన్కి చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. స్టార్ట్ డేట్ కామా క్యాస్ట్ ఆఫ్ స్టార్ట్ డేట్ యాజ్ టైమ్ స్టాంప్ అవుట్పుట్ వాల్యూ ఫ్రమ్ కస్టమర్స్ సంబంధించిన డేటా. అసలు కస్టమర్ టేబుల్ ఉందా లేదా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. కస్టమర్స్ నో, ఎడోసాఫ్ట్ యూజర్లో కస్టమర్స్ లేదు, పోనీ దీంట్లో ఉందా లేదు, ఇంకెక్కడ ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. వేరే దాంట్లో ఉందేమో. సి నో,
కస్టమర్స్, దీంట్లో కూడా లేదు. సేమ్ ఫీల్డ్స్ ఉంటే మీరు దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకొని మెయింటైన్ చేయొచ్చు. సో స్టార్ట్ డేట్ అనే ఫీల్డ్ ఉండాలి, దాన్ని టైం స్టాంప్ అనేవాడు. టైం స్టాంప్ డేటాబేస్ డేటా టైప్ ఏంటి, ఇంక్లూడింగ్ ద ఎవ్రీథింగ్, దాని డేటు, టైము, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్స్గా వస్తాయి. సో ఇట్లా మనకి నెక్స్ట్ క్యాస్ట్, ఇక్కడ మల్టీ సెట్ అని కూడా ఉంది. మల్టీ సెట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ఎంప్లాయీస్ డేటాని తీసుకున్నాం. ఎంప్లాయీస్ డేటా ఎక్కడ ఉందో చూద్దాం. అసలు ఎంప్లాయీ, రైట్, ఓకే. Multi-set expression not allowed. Only inside cast to a nested table where array type. అంటే ఇక్కడ మనకి వేర్ అరే టైప్ అని ఇక్కడ రాదు మీకు. దాంట్లో PLSQL ప్రోగ్రామింగ్లో లాస్ట్లో వచ్చింది. అంటే మల్టిపుల్ వాల్యూస్ని ఏ విధంగా ఇచ్చారండి. బట్ ఈ ఆప్షన్ని అక్కడ యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది విఆర్ఏ టైప్లోకి మనం ఇచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి అంటే మల్టిపుల్ డేటాని ఏ విధంగా ఇచ్చేయాలి అదే ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా చెప్పుకుంటాను. ఇట్ రిటర్న్స్ వన్ వాల్యూ మల్టీ సెట్, బట్ క్లర్కులు మొత్తానికి అందరికి సంబంధించిన ఈ నేమ్స్ ఒకే వాల్యూ వస్తుంది. దిస్ వాల్యూ ఆఫ్ ద టైప్ ఎంప్లాయీస్ ఫస్ట్ నేమ్ అండ్ ఇంక్లూడ్స్ సెవరల్ వాల్యూస్. ఇట్ కెన్ దెన్ బీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ సచ్ యాజ్ ఇన్సర్టింగ్ ఇంటూ టేబుల్. కాబట్టి ఇది డైరెక్ట్గా మనం అప్లై చేయొద్దు. దీనికి ఇట్లా క్రియేట్ టైప్ యాజ్ ఫస్ట్ నేమ్స్ యాజ్ టేబుల్ ఆఫ్ ఒక టేబుల్ని, ఇది టేబుల్ అనేది ఒక డేటా టైప్, అది లాస్ట్లో వస్తుందండి మీకు. PLSQLలో వచ్చింది దీనికి టేబుల్ సంబంధించింది. ప్రస్తుతం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ ఆప్షన్ మాత్రం వదిలేద్దాం. ఎందుకంటే ఒక టేబుల్లో ఉండే మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. దాన్ని మనం ఇక్కడ ఈ ఆప్షన్లో వాడచ్చు. ఏంది, మల్టీ సెట్ అనే ఆప్షన్లో వాడచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ క్యాస్ట్ ఫంక్షన్ ఏ డేటా టైప్ నుంచి ఏ డేటా టైప్కి కన్వర్ట్ చేయగలదు అనేది ఒక టేబుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టు ఫ్రమ్ అంటే క్యారెక్టర్ వేర్ 2కి దీని నుంచి కన్వర్ట్ చేయొచ్చు. నంబర్ నుంచి క్యారెక్టర్కి కన్వర్ట్ చేయొచ్చు. సారీ, ఇక్కడ ఎక్స్ అనే సింబల్ ఉన్నదంతా వ్యాలిడ్ అన్నట్టు. అంటే డేటా టైం క్యారెక్టర్ కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ అనేది ఉన్నంత పాజిబిలిటీ అవుతుంది అని అర్థం. రా నుంచి క్యారెక్టర్కి, రా నుంచి రో ఐడికి, ఇట్లా ఏ డేటా టైప్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఈ టేబుల్ చెప్తుంది మనకి. అంటే అన్నీ కూడా అన్నిటికీ కుదరదు. అంటే లైక్ నంబర్ నుంచి రాకి కుదరదు, నంబర్ నుంచి డేటా టైం ఇంటర్వెల్కి కుదరదు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి.
లైక్ క్యారెక్టర్ నుంచి నెంబర్కి మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ క్యారెక్టర్ నుంచి నెంబర్కి మార్చుకోవచ్చు. అంటే విత్ ఇన్ కోడ్స్లో ఉండే సపోజ్ 26 అనే నెంబర్ ఉంది, విత్ ఇన్ కోడ్స్లో ఉంది, దాన్ని నెంబర్కి మార్చుకోవచ్చు. నెంబర్ని క్యారెక్టర్గా ఇమీడియట్గా కొన్ని సిచ్యువేషన్స్లో మనం మార్చలేము. నెంబర్ క్యారెక్టర్గా మార్చవచ్చు, నెంబర్గా మార్చవచ్చు, డేట్ అండ్ టైమ్గా మార్చలేము, రాగా మార్చలేము, రో ఐడిగా మార్చలేము, ఎన్వార్ 2గా మార్చలేము. సో ఏ పాసిబిలిటీస్ ఉన్నాయనేది ఈ టేబుల్ మనకి చెప్తుంది. అండ్ క్యార్ టు రో ఐడి, ఇది కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుందండి. క్యార్ టు రో ఐడి మనం ఇన్సర్ట్ చేసే ప్రతి డేటాకి కూడా, అంటే లైక్ ఏ డేటాని మనం స్టోర్ చేసినా సరే ప్రతి దానికి కూడా ఇక్కడ సపోజ్ ఎంప్లాయీ టేబుల్లో 14 రోస్ ఉన్నాయి. ఈ 14 రోస్కి కూడాను మీకు ఒక రో ఐడెంటిఫికేషన్ నెంబర్ సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. అదే రో ఐడి. దీన్నే సూడో కాలం అని కూడా అంటాం. ఆ సూడో కాలమ్స్ అవన్నీ నెక్స్ట్ సెషన్లో వస్తాయి మీకు. సో క్యార్ టు రో ఐడి, క్యారెక్టర్ డేటాని రో ఐడి డేటాకి కన్వర్ట్ చేయొచ్చు. బట్ దీస్ టూ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. ఎట్లా ఉంటాయంటే లైక్ ఫస్ట్ అసలు ఎంప్లాయీ టేబుల్లో ఉండే దీన్ని సెలెక్ట్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ 14 రోస్ ఉన్నాయి. 14 రోస్కి రో నంబర్స్ 1 2 3 4 అప్ టు 14 జనరేట్ అయ్యి రో ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇలా ఉండిద్ది. ఆల్మోస్ట్ హెక్సాడెసిమల్ లైక్ ఫార్మాట్లో ఉండిద్ది రో ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, మరి దీన్ని క్యారెక్టర్గా ఉన్నదాన్ని రో ఐడికి ఎట్లా మార్చడం అనేదానికి ఇప్పుడు చూడండి పర్టికులర్ రో ఐడిని మనం తీసుకుందాం. క్యార్ టు రో ఐడి, ఆ డేటాని నేను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఉండేదే క్యార్ టు రో ఐడి. క్యార్ అంటే ఏంటి, విత్ ఇన్ కొటేషన్లో ఉండేది క్యారెక్టర్, దాన్ని రో ఐడిగా కన్వర్ట్ చేయమన్నాం. కోర్స్ ఇక్కడ అయితే ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది, బట్ సమ్ సిచ్యువేషన్స్లో రో ఐడికి కంపల్సరీగా కన్వర్ట్ చేయాలి. ఇది AAA లాస్ట్లో వచ్చింది చూడండి. ఎర్రర్ రిపోర్ట్. సో లెట్ ఇట్ బి. మనకి ఇంతకు ముందు ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేద్దాం. క్యార్ టు రో ఐడి. సపోజ్ జేమ్స్ రో ఐడి ఇదండి. కాపీ చేస్తున్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై దట్ పర్టిక్యులర్ ఇది. వాట్ డీటెయిల్స్ రావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ రో ఐడి ఈక్వల్ టు క్యార్ టు రో ఐడి. ఆ రో ఐడిని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఎగ్జాక్ట్గా జేమ్స్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరిగింది. అంటే క్యారెక్టర్ విత్ ఇన్ కొటేషన్లో ఉన్న క్యారెక్టర్ని మనం ఆ రో ఐడి యొక్క నంబర్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ రిట్రైవ్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రమ్ TZ. ఇదేంటంటే ఫంక్షన్ కన్వర్ట్స్ టైమ్ స్టాంప్ వాల్యూ టైమ్ జోన్ నుంచి టు ఏ టైమ్ స్టాంప్ విత్ టైమ్ జోన్ వాల్యూ. సో ఇది టైమింగ్కి సంబంధించిన కన్వర్షన్ ఫంక్షన్. టైమ్ స్టాంప్ సంథింగ్ ఇట్లా ఇచ్చాం. ఏమి ఇచ్చాము ఇక్కడ, ఒక డేట్ ఇచ్చాము, అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఇచ్చాము, అండ్ మనం జోన్ కూడా ఇచ్చాము. జోన్ యాక్చువల్ మన జోనే అనుకుంటాం. మనది ఏంది +5
30. చూడండి, మనం ఇచ్చిన విడివిడిగా ఇచ్చిన ఈ డేట్ని, టైంని, టైం జోన్ని కన్వర్ట్ చేసి మనకి ఈ విధమైన డీటెయిల్స్ తీసుకురావడం. 11:09:05 అండ్ నెక్స్ట్ 1:15:42 ఈ సెకండ్స్ ఇవి వస్తాయి. టైం జోన్ ఇది. ఇట్లా మనం దీన్ని కన్వర్ట్ చేసి ప్యూర్ ఇదిగా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే ఏది ఇచ్చినా సరే ఆ విధంగా కన్వర్ట్ చేసి అది కన్వర్ట్స్ టైం స్టాంప్ వాల్యూ గివెన్ ఇన్ టైం జోన్ టు ఏ టైం స్టాంప్ విత్ డేట్ అండ్ విత్ టైం జోన్ వాల్యూ ఎవ్రీథింగ్ అదే చూసుకుంటుంది. బట్ మనం ఇక్కడ పారామీటర్స్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇవన్నీ ఈ వాల్యూస్ కరెక్ట్గా ఇవ్వాలి. నేను అక్కడ మార్చాను కదా, 5:30 అంటే మన జిఎంటీ టైం ప్రకారం ఉండింది. నేను ఇయర్ మార్చాను అనుకోండి, అది వేరే 2005 ఎవ్రీథింగ్ అవన్నీ మార్చాను. దాని ప్రకారం అదే కన్వర్ట్ చేసుకుంటాను. హెక్సా టు రా, హెక్సాడెసిమల్ నుంచి రాకి, రా అంటే ఏంటి, మీకు బైనరీ ఫార్మాట్లో ఉండేది రా వాల్యూ. అంటే లైక్ ఆడియో కావచ్చు, చిన్న చిన్న ఆడియోస్, చిన్న చిన్న ఫొటోస్, ఇట్లాంటివి రా అని చెప్పేసి అంటాం. సో హెక్సా టు రా. మనం హెక్సాడెసిమల్లో ఉండే నెంబర్లని ఇంతకుముందు చెప్పాను కదా, బైనరీ నెంబర్స్, ఆక్టల్ నెంబర్స్, ఇట్లా వాటిల్ని రాకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అని. హెక్సాడెసిమల్ ప్యూర్ కరెక్ట్ ఫార్మాట్ మనం ఇచ్చినట్లయితే రా డేటా టైప్కి మారుస్తుంది. మీరు చూసేటప్పుడు, ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక్కసారి డేటా టైప్స్ ఏమున్నాయి, వాటి వాల్యూస్ ఏమున్నాయి అవి చూడాల్సిన అవసరం ఉంటుందండి కంపల్సరీగా. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి num2 function converts a number to an interval day to second. num2 డే టు సెకండ్, డిఎస్ అంటే ఏంటి, ఇక్కడ డే టు సెకండ్ ఇంటర్వెల్. ఒక నెంబర్ ఇస్తాం, డే నుంచి సెకండ్స్ దాకా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఇక్కడ ఇది చెప్తుంది. అంటే మనం ఇక్కడ చూడండి, నేను 150 అని ఇచ్చాను. సెలెక్ట్ num2 ds ఇంటర్వెల్ 150, డే అని ఇచ్చాను. సో మనం అవుట్పుట్ చూసినట్లయితే 150 డేస్ అని అర్థం. డే టు సెకండ్ ఇంటర్వెల్, డే నుంచి సెకండ్స్ దాకా ఇంటర్వెల్ ఇది 150 డేస్ అని ఇచ్చాం. ఇదే నేను హవర్స్ అని ఇక్కడ మార్చేస్తానండి. అంటే 150 అవర్స్ డే టు సెకండ్ ఇంటర్వెల్లో, డే నుంచి సెకండ్ దాకా 150 అవర్స్ అంటే 150 అవర్స్లో ఎన్ని డేస్ వస్తాయి, 6 డేస్ వస్తాయి, 6 అవర్స్ వస్తాయి. సెకండ్స్, ఈ మినిట్స్ ఏమి రావు, మిగలవు అక్కడ. num2 డే టు సెకండ్, డే నుంచి సెకండ్ దాకా దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, అదే నేను సంథింగ్ ఇట్లా ఇస్తాను. చూడండి, 1500 అవర్స్ అంటే 62 డేస్, 12 అవర్స్, నో మినిట్స్, నో సెకండ్స్ అంతా ఫిక్స్ అయిపోయింది.
and I can say like this. Now it will be somewhat change, and I can say uh, like this. ఇప్పుడు ఏమొచ్చింది, సెకండ్స్ కూడా వచ్చాయి చూడండి, అవర్స్ మినిట్స్ వచ్చాయి. And I can say like this. Now we got even seconds also. Hours, minutes, seconds. అట్లా మనం ఇచ్చిన వాల్యూని ఏ బేసిస్ మీద మనం కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం చూడవచ్చు. లైక్ దట్ అవరా, మినిటా, సెకండ్. సపోజ్ ఇట్లా సెకండ్స్ని చూడండి, సంథింగ్ 1,50,000 seconds. So that means what is the function we are applying? Day to second. So that means 1 day, 17 hours, 40 minutes is the entire value of this one. సెకండ్ బేస్ మీద తీసుకున్నాం కాబట్టి. సో అట్లా మనకి ఎట్లా కావాల్సింటే అట్లా కన్వర్ట్ చేసుకో. అట్లనే నమ్ టు వైఎం అంటే వైఎం అంటే ఏంటి, ఇక్కడ కన్వర్ట్స్ ఏ నెంబర్ టు ద ఇంటర్వెల్ ఇయర్ టు మంత్. ఇయర్ నుంచి మంత్కి ఏ విధంగా ఇచ్చేయాలి. సో ఇక్కడ చూద్దాం. ఇయర్ టు మంత్ మనం ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాం, చాలా లెంతీ వాల్యూ అది, బట్ నేను రెడ్యూస్ చేసుకుంటూ వస్తానండి. $833 ఇయర్ వాల్యూ, మంత్ వాల్యూ ఎంత, 4 months. And suppose $8304. ఇట్లా మనం ఈ వీటిని ఇంటర్వెల్ని ఏ విధంగా అండ్ వై టు ఎం ఇంటర్వెల్ ఇట్లా మనం ఇచ్చేయచ్చు. సో ఇట్లా మనం ఇంటర్వెల్ ఇచ్చేదాన్ని బట్టి ఏ మనకు అక్కడ పారామీటర్ దేన్ని అప్లై చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది. జస్ట్ లైక్ దీస్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పారామీటర్స్ వీ కెన్ అప్లై దేర్. ఇయర్ ఇస్తున్నామా, ఆ ఫార్మాట్ ఏదైనా కావాలా, ఆ ఫార్మాట్ వైవై ఫార్మాట్లో కావాలా, ట్రిపుల్ వై ఫార్మాట్లో కావాలా, ఎవ్రీథింగ్. ఇంతకుముందు కూడా మనం చూసాం డేట్ టైం ఫంక్షన్లో కూడా ఇదే పారామీటర్స్ అక్కడ కూడా అప్లై చేస్తాం. సో వాటిని ఇంప్లిమెంటేషన్ మీ సిచ్యుయేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టు క్యార్ అనేది ఉంది. టు క్యారెక్టర్ కన్వర్షన్ అంటే నంబర్ ఉండేదాన్ని మన క్యారెక్టర్లోకి మార్చాలి. అది ఎప్పుడు కన్కాటినేషన్, రెండింటిని క్యారెక్టర్ని కలిపేటప్పుడు ఏదైనా డేటా దీన్ని అప్పుడు మనకి ఈ టు క్యార్ అనేవి ఇది యూస్ అవుతాయి. టు క్యార్ ఎస్. బట్ ఇక్కడ మనం ఈ మాస్క్ను కూడా అప్లై చేయొచ్చు. మాస్క్ అంటే మనం ఏ ఫార్మాట్లో కావాలి ఆ డేటా అనేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ టు క్యార్ యాక్చువల్లీ ద నంబర్ ఈజ్ లైక్ దిస్. చూడండి 1242.78 is the number. I want to convert in this format. అంటే ఇక్కడ
999 ఇది నెంబర్ అనుకోకండి. ఈ సింబాలిక్గా చూపిస్తాం అనమాట. 999 4 9s.9 అంటే ఈ ఫార్మాట్లో ఈ నెంబర్ రావాలి. సో అల్టిమేట్గా ఇదేమైంది, 7 తర్వాత 8 ఉంది కదా, అంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాస్త 8 కాస్త రౌండప్ అయ్యి, మనం రౌండ్ ఫంక్షన్లోనే చెప్పుకున్నాం దీన్ని, రౌండప్ అయ్యి 7 కాస్త 8 అయిపోయింది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ like 4, it will be 7 only. అంటే రౌండ్ ఫంక్షన్ ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది అని అర్థం. సో దిస్ ఈస్ ద సింబాలిక్ ఫార్మాట్. అకార్డింగ్ టు దిస్ ఫార్మాట్, దిస్ నెంబర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యారెక్టర్. దిస్ ఇస్ నాట్ ద నెంబర్ యాక్చువల్లీ, దిస్ ఇస్ ద క్యారెక్టర్. సో being this is a character, we can concatenate hello something, I am Oracle. ఇది మొత్తం ఒకటేలాగా వచ్చింది. ఇది నెంబరు, ఇది క్యారెక్టర్, రెండు కలిపి కన్కాటినేషన్ టైపింగ్ సింబల్ ద్వారా ఇక్కడ కన్కాటినేటివ్ ఒకటే ఇదైంది. అదే కన్వర్ట్ చేయకపోతే రాకపోవచ్చు. డబుల్ పైప్ సింబల్ కన్కాటినేషన్ ఆపరేటర్స్లో స్టార్టింగ్లోనే మీకు చెప్పున్నది. ఆపరేటర్స్లో సపోజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ కన్వర్టింగ్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. దిస్ ఇస్ ద నెంబర్, దిస్ ఇస్ ద క్యారెక్టర్. బట్ see, it is showing in Oracle SQL developer, but it won't show in actual SQL plus. ఒరిజినల్ దాంట్లో ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? కంపల్సరీగా ఇది నెంబరు, ఇది క్యారెక్టరు, ఇది కన్కాటినేషన్ క్యారెక్టర్ ఆపరేటరు నెంబర్ని ఇది ఇక్కడైతే ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకుంటుంది. బట్ దిస్ నాట్ ద ప్రాపర్ వే. దిస్ మే నాట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్. సో అట్లా క్యారెక్టర్గా నెంబర్ని క్యారెక్టర్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలనే దానికి మనకి అక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అట్లా ఏ ఫార్మాట్లో కావాల్సి ఉంటే ఆ ఫార్మాట్లోకి మనం ఈవెన్ డాలర్ ఫార్మాట్లో కావాలా ఆ నంబర్, ఎనీ ఫార్మాట్ వీ కెన్ కన్వర్ట్. అండ్ ఈవెన్ టు కేర్ ఆఫ్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డేట్ని మనకి ఇష్టం వచ్చిన ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా డేట్ అనేది ఒక ఫార్మాట్లో ఉంటుందని మనకు తెలుసు. డేట్ చూడండి, 2024 January Monday. Why? Because I had given year, month, day. That is the full format of this one. మంత్ అంటే ఫుల్ మంత్ వస్తుంది అని ఇక్కడ ఇచ్చి, ఇయర్ అంటే ఇయర్ స్పెల్డ్ అవుట్ 1999 2001 అట్లా కాకుండా, నెంబర్లు కాకుండా స్పెల్డ్ అవుట్, దానికి స్పెల్లింగ్ మొత్తం వస్తుంది. అదే మనకి ఇప్పుడు వచ్చింది 24 ఇట్లా 2024 January Monday. ఇట్లా మనం ఆ ఆప్షన్స్ ఏవైతే అప్లై చేస్తాం దాన్ని బట్టి కన్వర్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇట్లా మనం ఏ ఫార్మాట్లో కావాల్సింటే డేట్ని ఆ ఫార్మాట్లో పెట్టుకోవచ్చు. టు క్యార్ డేట్ కన్వర్షన్, టు క్యార్ నంబర్ కన్వర్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసి మీకు టు CLOB. జస్ట్ ఎ మినిట్, ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తాను. ఓకే, ఎండింగ్ అవుతుంది. టు CLOB. CLOB converts large object value from national character set to the database character set. క్యారెక్టర్ లార్జ్, LOB అంటేనే లార్జ్. డేటా టైప్స్కి వెళ్ళాలి మళ్ళీ మీరు. ఏంటి LOB అంటే ఏంటి, CLOB అంటే ఆ క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్కి కన్వర్ట్ చేసేదానికి ఇవి యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ ఈ కాలము మనం కంపల్సరీగా ఈ కాలం మనకి పర్టికులర్
టేబుల్లో ఉండాలి, అప్పుడే దాన్ని ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ హలో వరల్డ్ అనేదాన్ని సిఎల్ఓకి కన్వర్ట్ చేస్తుంది, బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ రిజల్ట్ ఫ్రమ్ దిస్ సైడ్. అంటే మనకి తెలియదు అనమాట, ఇట్లా ప్రాపర్గా అప్లై చేస్తేనే తెలుస్తుంది. చూడండి, హలో వరల్డ్ అంటే హలో వరల్డ్ అనే వచ్చింది, బట్ లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఉంది, అట్లా చేసుకుంది. అట్లనే టు డేట్ కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్ టు డేట్. ఇంత ముందర డేట్ నుంచి స్ట్రింగ్ కన్వర్ట్ చేసాం, ఇప్పుడు స్ట్రింగ్ టు డేట్ కన్వర్షన్ అనేది మనం ఇట్లా డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టు డేట్ దిస్ వన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సే 0709 ఇట్లా నంబర్ ఇచ్చాం, మనం దానికి రిలేటెడ్ ఫార్మాట్ ఇచ్చాం. ఎంఎం అనేది 07, ఇది మంత్, డిడి ఇది డేటు, ఇది ఇయర్ అనేది మెన్షన్ చేశాం. సో ఆటోమేటిక్గా అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఇలా మనం దేనైనా సరే ఇది ఇయర్, ఇది మంత్, ఇది డే అని ఇక్కడ మెన్షన్ చేశాం, ఈ ఫార్మాట్స్. అట్లనే డే టు సెకండ్ ఇంటర్వెల్, మనం ఇయర్ టు మంత్ ఇట్లా ఇంటర్వెల్ తీసుకున్నాం కదా ఇంతమంది ఫంక్షన్స్, అదేవిధంగా ఇది కూడా వర్క్ అవుతుంది. అట్లానే టు మల్టీబైట్, మామూలుగా సింగిల్ బైట్ మల్టీబైట్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ హలో వరల్డ్ హౌ ఆర్ యూ ఇక్కడ ఏమొచ్చింది, క్వశ్చన్ మార్కులు వచ్చాయి. అంటే ఆ నేషనల్ లాంగ్వేజ్ ఫార్మాట్ని అది అర్థం చేసుకోలేకపోతుంది. అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి యాక్చువల్గా. అవి మీరు రియల్ టైంలో మీకు అవి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళే ఎట్లా చేయాలి అని చెప్తారు. ఫంక్షన్ రిటర్న్స్ సింగిల్ బైట్ విత్ ఆల్ ఆఫ్ ద మల్టీబైట్ క్యారెక్టర్స్ కన్వర్ట్ ఇంటూ సింగిల్ బైట్. సో ఇది 2 సింగిల్ బైట్ ఇది. సో మల్టీబైట్ క్యారెక్టర్ అన్నప్పుడు మీకు అది ఐడెంటిఫికేషన్ చేసుకోలేకపోతుంది. అలానే 2 టైమ్ స్టాంప్, మనం ఒక ఇది ఇస్తాం, ఈ ఫార్మాట్ ప్రకారం టైం స్టాంప్లోకి అది కన్వర్ట్ చేసుకుంటుంది. అట్లానే టైం స్టాంప్ విత్ టైం జోన్ వాల్యూ, అట్లానే ఇయర్ టు మంత్ ఇంటర్వెల్ ఇట్లా అన్నట్టు. సో ఈ కన్వర్షన్ ఫంక్షన్స్ అన్ని సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఇది ఇయరు, ఇది మంత్, ఇట్లా వైఎంటీ. సో ఇవండి కన్వర్షన్ ఫంక్షన్స్. నెక్స్ట్ సెషన్లో మనం వేరే ఫంక్షన్స్లోకి వెళ్దాం. ఓకే, గుడ్.